ఎస్, టాపిక్ వచ్చేసి మనకు రూల్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఏంటిది? రూల్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇక్కడ ఏమంటారంటే బయోడైవర్సిటీ ఈజ్ బెనిఫిషియల్ టు హ్యూమన్ బీయింగ్స్. బయోడైవర్సిటీ ఈజ్ beneficial to human beings as it plays an important role at various levels of development. And to explain the role played, the different aspects are categorized into 3 types. ఒకటి narrowly utilitarian argument, తర్వాత broadly utilitarian argument, narrowly utilitarian argument, broadly utilitarian argument. తర్వాత మూడవది ఇథికల్ ఆర్గ్యుమెంట్. అనేది ఇథికల్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ చూడండి, నారోలీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్. నారోలీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంది? ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ డెరైవ్ countless economic benefits from nature as biodiversity is a reservoir of the resources. Human beings derive countless economic benefits from nature as biodiversity is a reservoir of the resources. Food, cereals, pulses and fruits, firewood, fiber, construction material, industrial products, tannins, lubricant, dyes, resins, perfumes, rubber, latex, cork, etc. and the products of medicinal importance. For example, anti-cancer drug. దాన్ని ఏమంటారు? యాంటీ-క్యాన్సర్ డ్రగ్ వింబ్లాస్టిన్. గుర్తుపెట్టుకోండి, వింబ్లాస్టిన్ ఫ్రమ్ విన్కారోసియా. అంటే విన్కారోసియా ప్లాంట్ నుంచి యాంటీ క్యాన్సర్ డ్రగ్ అయినటువంటి వింబ్లాస్టిన్ కూడా వీళ్ళు పొందవచ్చు. ఎవరు? నారోలీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు. ఓకే. తర్వాత డిజిటాలిన్ ఫ్రమ్ ద ఫాక్స్ గ్లూ ప్లాంట్. ఫాక్స్ గ్లూ ప్లాంట్ నుంచి డిజిటాలిన్. సో దీని సైంటిఫిక్ నేమ్ ఏంది? ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ డిజిటాలిస్ పర్పూరియా. ఏమంటారు? డిజిటాలిస్ పర్పూరియా. టు ట్రీట్ సమ్ కార్డియాటిక్ ప్రాబ్లమ్స్. సో చూడండి, ఈ ప్లాంట్ నుంచి తీసుకున్న డిజిటాలిన్ అనేది కొన్ని గుండె జబ్బులకు ఉపయోగపడుతుంది. ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ డైవర్స్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ diverse living organisms which are economically important. Bioprospecting nations. Endowed with rich biodiversity can expect to reap enormous benefits. Bioprospective nations endowed with rich biodiversity can expect to reap enormous benefits. సో ఇది ఒక వర్గం అయిపోయింది. ఇప్పుడు రెండోది బ్రాడ్లీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్. అంటే దీంట్లో ఏం చెప్తున్నాడు? బ్రాడ్లీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్లో దేని ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే బయోడైవర్సిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మెనీ ఈకోసిస్టమ్ సర్వీసెస్. దట్ నేచర్ ప్రొవైడ్స్. Biodiversity plays a major role in many ecosystem services that natures provide, for which we cannot put a price tag. We cannot fix its price. దానికి సరైన ధర మనం నిర్ధారించలేము. టు యాంప్లిఫై దిస్ కన్సిడర్ ద ఫాలోయింగ్. సో ఇది మీకు అర్థం కావాలనుకుంటే ఒక ఉదాహరణ ఇస్తాడు. చూడండి, ఉదాహరణ ఒకటి ఏంటంటే
Amazon produces 20% of the total oxygen in the earth atmosphere. Amazon produces the 20% of the total oxygen in the earth atmosphere. అంటే భూ వాతావరణంలో ఉండే ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ మొత్తం మనకు అమెజాన్ అడవుల నుంచి వస్తుందన్నమాట. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, పాలినేషన్ బై పాలినేటింగ్ ఏజెంట్స్, bees, birds, bats, etc., without which plant do not produce fruits and seeds. Pollination by pollinating agents, without which plants do not produce fruits and seeds. Okay. There are other benefits also. There are other benefits also, the ones which cannot be measured. The ones which cannot be measured in terms of money, like aesthetic pleasure. Okay. Derived by taking a walk in wounds. Pollination by pollinating agents, bees, birds, bats, etc., without which plants do not produce fruits and seeds. అంటే వీటిని కూడా కలుపుకొని, అంటే పాలినేటింగ్ ఏజెంట్స్కు అవి పళ్ళు ఇవ్వవో అని కాదు, అన్నిటినీ తీసుకుంటారన్నమాట. ఏ ప్లాంట్లు అయితే పండు ఇవ్వవో, ఏ ప్లాంట్ అయితే విత్తనాలు ఇవ్వవో దానికి వాటికి వెళ్ళవు, ఏదైతే వెళ్తావో అట్లా లేదన్నమాట. దేనికి సంబంధం లేదు, అన్నిటికీ ఇస్తుంది. పూలు పూసే చెట్లకు, పళ్ళు పూసే చెట్లకు కానీ, పూలు పూయని చెట్లకు, పూలు పూసే చెట్లకు కానీ అన్నిటికీ ఇస్తారన్నమాట. అది. నెక్స్ట్, ఇథికల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంది? ఇథికల్ అంటే ఏంది? నైతిక విలువలు. ఇథికల్ ఆర్గ్యుమెంట్ రిలేట్స్ టు what we want to plants, animals and microbes. Microbe species with which we coexisted on this planet. అంటే ఎథికల్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే, రిలేటెడ్ టు వాట్ వీ వాంట్ టు ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ మైక్రోబ్స్ స్పీసెస్ విత్ విచ్ వీ కోఎగ్జిస్ట్ ఆన్ దిస్ ప్లానెట్. అంటే మనుషులము మన మొక్కలతో, జంతువులతో, మైక్రో ఆర్గానిజమ్స్తో కలిసి బతుకుతాం, అది చెప్తున్నాడు అనమాట. ద మోరల్ డ్యూటీ టు కేర్ అండ్ పాస్ ఆన్ బయాలజికల్ లెగసీ టు ఫ్యూచర్ జనరేషన్. బయాలజికల్ లెగసీ అంటే ఏంటి అర్థం? ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, చిరంజీవి నుంచి కొడుకు వచ్చినాడు, కొడుకు నుంచి ఎవరు రావాలా? మళ్ళీ కొడుకు రావాలా, అంటే మనమడ పుట్టాలా. దీన్ని ఏమంటారంటే లెగసీ అంటారు. లెగసీ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో అట్లాగా సంతతిని లెగసీ అంటారు. సో ఆన్ బయాలజికల్ లెగసీ ఫర్ టు ఫ్యూచర్ జనరేషన్ ఈజ్ ద నీడ్ ఆఫ్ అవర్ యాజ్ ఎవ్రీ స్పీసెస్ హ్యాజ్ అన్ ఇంట్రెన్సిక్ వాల్యూ. Okay, value.